మొక్కజొన్న కొనుగోలు ఆలస్యంపై తెలకపల్లి పెద్దూరు కొనుగోలు కేంద్రం దగ్గర నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశానుసారం గ్రంథాలయ మాజీ చైర్మన్ హనుమంతరావు అధ్యక్షతన తెలకపల్లి మండలం పెద్దూరు గ్రామంలో 3 రోజుల్లో గత 20 రోజులుగా కాంటా వేసిన మొక్కజొన్న ధాన్యం గోదాములకు తరలించకపోతే కలెక్టర్, ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రైతుల పక్షాన నిలబడి మాట్లాడితే రాజకీయం అంటారు, రైతులకు మాత్రం న్యాయం చేయరన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో గత నెల 15 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా కొనుగోలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక రైతులతో మాట్లాడి గత నెల రోజులుగా వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ పెద్దూరు నుంచి పెద్దపల్లి వరకు 4 కిలోమీటర్ల మేర 350 మొక్కజొన్న ట్రాక్టర్లు క్యూ లైన్లో నిలబడ్డాయని, గత 20 రోజులుగా ట్రాక్టర్ కిరాయి భరిస్తూ తిండి తిప్పలు లేకుండా రోడ్డుపైనే పడుకుంటున్నామని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న పంటను గోదాములకు తరలించాలి, మిగిలిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలి. దాదాపు 40 రోజులుగా రైతులు మార్కెట్లో ఉంటున్నారు. పంట పండించడానికి రైతు ఎంత కష్టపడతాడో అంతకంటే ఎక్కువ అమ్ముకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి ఉంది. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజాపాలనలో పంట కొనమని రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మొక్కజొన్న ధాన్యంను గోదాములకు తరలించలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల నుంచి పడిగాపులు కాస్తున్న రైతులను పట్టించుకోలేదని రాబందుల రేవంత్ రెడ్డి సర్కారని మండిపడ్డారు. మొక్కజొన్నలను కాంటా వేసి 20 రోజులు అయితే కూడా వాటిని గోదాములకు తరలించలేని అసమర్థత రేవంత్ రెడ్డి సర్కారు పాలించడం చేతకాకుంటే రాజీనామా చేసి దిగిపోండని అన్నారు. 20 రోజుల నుంచి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తున్న రాక్షస పాలన కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు 20 రోజుల నుంచి పడిగాపులు కాస్తూ కనీసం మార్కెట్ యార్డ్లో మినిమం సదుపాయాలు లేకుండా ఎండకు వానకు తల్లడిల్లిపోతున్నారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని దుర్మార్గపు ప్రభుత్వం. పంటకు బోనస్ ఇవ్వలేని మోసపూరిత కాంగ్రెస్. రుణమాఫీ చేయకుండా మోసం. 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిన మోసపూరిత కాంగ్రెస్. యూరియా బస్తాలు సరఫరా చేయలేని అసమర్థత కాంగ్రెస్ పాలన అన్నారు. గోదాం దగ్గరికి తెలకపల్లి ఎస్ఐ బి నరేష్ వచ్చి 3 రోజుల్లో అన్ని మొక్కజొన్న ట్రాక్టర్లను దింపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని వెంటనే, మొక్కజొన్నలను వెంటనే, సంగతి ఇటు రావాలి. ఇప్పుడు రావాలి, మగవాడు అయితే ఇటు రావాలి. ఇప్పుడు వీడికి వచ్చి కొనాలి. వాడు వీడికి వచ్చి కొంటే అప్పుడు రైతుల బాధ ఏందనేది తెలుస్తుంది వాడికి. ఎవరాడు రేవంత్ రెడ్డి వాడు, ఎవరాడు ఎవరమ్మ కుట్టాడు, ఎవరయ్య కుట్టాడు. ఇంత రైతులు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. ఎండకు కాలి, బగ్గికి కాలి, వారాలు కాని, ఎండకు కాని, పసులు పోతారా, పిల్లలు పోతారా, మేము పోతారా. ఎన్ని ఎకరాలు ఉంటే ఏముంది? అన్ని పడ్డాయి, అన్ని పడతానే ఉన్నాయి. అన్ని ఎకరాలు వేస్తూనే ఉన్నాడు ఆయన. ఏంటికి వచ్చిన వాడు మా దేశం నా కొడుకు రైతు బంధు ఒక్క ఎకరకు ఒక్కొక్కసారి వేస్తున్నాడు. ఏంటికి వేస్తున్నాడు వాడు? వాడు ఏంటికి వేస్తున్నాడు? ఏంటి వాడు ఆదుకున్నాడు? ఏంటి వాడు ఏడు ఆదుకోలే. ఏంటికి అయ్యాడు పీరి బాస్ అని పెట్టి పీరి బాస్ బుక్కల మంది ఏంటికి ఎట్టిన వాడు? ఏంటికి ఎట్టిన వాడు? తీగలు పట్టుకొని కొట్టుకోనికైనా చేసిండు వాడు. మటక ఈడికి వచ్చి ఏడేళ్ళ ఇట్లా మొక్కలు మళ్ళా పడ్డావో, గుడ్లు మళ్ళా పడతావో, వాడు ఈడికి వచ్చి మగవాడు అయితే కొనాలి, లేకపోతే దీపాలి. తెచ్చి నుంచి ఏడు చేసిండు. ఒక్కసారి వేస్తే సరిపోతుందా? ఏది వాడు వచ్చి అడిగింది ఏది లేదు, అడుగుతలేడు. మా దిక్కే చూస్తలేరు. ఎవడా వచ్చినాడు రమ్మని, ఎవరిలో ముందరికి రమ్మాను. ఏడుకొస్తలేడు. ఎవడా వచ్చినాడు ఏడ చూస్తలేడు. ఏడో ఉండి మాట్లాడుతున్నాడు. వస్తలేడు, కొంటలేడు. వాడు కొంటనే లేడు. కొనేటోడు అయితే ఇంత మంచిగా కొంటలేడు అంటే ఖరాబ్ అయినాయి వాడు కొంటాడు. అది బొరైన వసుకుంటా కొనుక్కొని, అది బొరైన వసుకుంటాడా కొనుక్కొని. వాడిని గుంజుక రాక మీరు ఏంటికి వచ్చిరయ్యా? వాడిని గుంజుక రాకూడదు. మీరు ఏంటికి వచ్చి గుంజుక రావాల్సిన వీడికి. వాడిని గుంజుకొస్తే తెలుసు ఇలా సంగతి. మీదనే మాకు విరక్తి వస్తుంది. ఇలాంటి వ్యవసాయం చేసేదానికంటే ఇంత పురుగుల మందు తాగి సావడం మేలు అనిపిస్తుంది. ఇంత దరిద్రమైన పరిపాలన
ఎప్పుడు కూడా కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల్లో రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా షాపీగా నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులను ఒక బిచ్చగాళ్ళ కంటే హీనంగా చూస్తున్నారు. రైతు బంధు అంటూ కేసీఆర్ ఉంటే ఒకటే విడతల 4 ఎకరాలకు 5 ఎకరాలకు ఒకటేసారి వేసేవాడు. ఈయన 1 ఎకరాకు ఒకసారి వేసిండు, 2 ఎకరాలకు వేసిండు. ఇంక అంతేగతేనో కౌలు పట్టుకొని 4 ఎకరాలు వరి పొలం కూడా నాటుకున్నా. ఆ వడ్లు ఇప్పుడు నా పేరు మీద ఉన్నది. 4 ఎకరాలు మాత్రమే మొక్కలు దిగినవి. ఆ వడ్లు ఎక్కడ అమ్ముకోవాలి, ఏం చేసుకోవాలి అనేది కూడా తెలియదు. కౌలు రైతుకు మళ్ళా రైతు బంధు వేస్తాడు. ఉన్న రైతుకే రైతు బంధు దిక్కు లేదు, కౌలు రైతుకి ఏడేస్తాడు. వడ్లకు బోనస్ అన్నాడు. నేను 3 సార్లు గవర్నమెంట్కు ప్రైవేట్లో 2600 కొనేది విడిచిపెట్టుకొని 2400 గవర్నమెంట్కి అమ్ముకుంటే బోనస్ వస్తుందని చెప్పి ఇంకో 200 ఎక్స్ట్రా వస్తుందని చెప్పి గవర్నమెంట్కి అమ్ముకుంటే బోనస్ ఒక్కసారి పడ్డది తప్ప ఇప్పటి వరకు బోనస్ అనేది గతి లేదు. మేము ప్రైవేట్కి అమ్ముకుంటే ఇంకో 10,000 లాభం వచ్చేతలం. ఇప్పుడు ఇంకా నష్టంలో గవర్నమెంట్కి అమ్ముకుంటున్నాం తప్ప లాభాల్లో ఎలాంటిది లేదు. కానీ వ్యవసాయం చేసేదానికంటే బంద్ చేసుకొని నా జీతాలు ఉన్నది మేలు అనిపిస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్లో హైదరాబాద్ అక్కడిక్కడ పోయిన వాళ్ళు వచ్చి 1 ఎకరా 2 ఎకరాలు వ్యవసాయం చేసుకున్నారు. కానీ ఇంత దరిద్రమైన పరిపాలన లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుసలేదు. పొద్దుముంకులు ఆ నీళ్లు ఎప్పుడు వస్తున్నాయో, కాలువలు ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు బంద్ అవుతుందో కూడా తెలియకుండా అయిపోయింది. రైతు బతుకు హీనంగా ఉంది. చాలా బాధాకరంగా ఇట్లాంటి గవర్నమెంట్ పరిపాలించి రైతులను ఇంత బిచ్చగాల కింద చూస్తున్నారు కాబట్టి చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మొక్కలు కొనడానికి లైన్లలో ఇలవాడి అమ్ముకుంటున్నాం మేము తప్ప ఒక్కటి కూడా చక్కగా లేదు. ప్రతి ఊర్లో, మా ఊర్లోనే ప్రతి సంవత్సరం సెంటర్ పెట్టుకున్నారు. కరోనా టైంలో అటువంటి సెంటర్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఇంత ఫ్రీగా ఉన్న టైంలో అసలు సెంటర్ లేదు, దిక్కు లేదు. లైన్లలో ట్రాక్టర్లు 300, 400, 500 లైన్లు వాడి 4-5 రోజులు వేసేసి మేము దింపుకోవాల్సి వస్తుంది. అది కూడా అమాలి రైతుకు. ఇంతకుముందు అమాలి మాత్రమే రైతు మీద పెట్టేది. ఇప్పుడు ఎత్తే కారు నుండి దింపే వరకు రైతు మీదనే పెడుతున్నారు. ఎత్తేది ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఎత్తే కారు నుంచి అమాలి గవర్నమెంట్ భరించేది. ఇప్పుడు మాత్రం దించే వరకు కూడా రైతు మీదనే భరిస్తున్నారు. కాబట్టి చాలా ఇబ్బంది ఉంది. ఇలాంటి వ్యవసాయాలు చేసేదానికంటే ఊకున్నది మేలు అనిపిస్తుంది. మాకైతే వ్యవసాయాల మీదనే విరక్తి వస్తుంది. ఇట్లాంటి గవర్నమెంట్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. రైతులను ఆదుకోని గవర్నమెంట్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. చాలా బాధాకరంగా ఉందన్న మాది ఇది పరిస్థితి. రైతుల బాధ కొంచెం మీరు కూడా రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్ళి మా బాధలు అర్థం చేసుకునేటట్టు ఆయనను తప్పుగా మాట్లాడతలేము. మా బాధ రైతు బాధ పట్టించుకోమని కోరుతున్నాం తప్ప ఎలాంటి తప్పుగా మాట్లాడతలేము. రైతు బాధ పట్టించుకొని కొంచెం మా బాధలు అర్థం చేసుకొని మాకు అన్ని విధాలా సహకరిస్తే బాగుంటుందని ఈ గవర్నమెంట్కు విన్నపించుకుంటున్నామన్న. రైతుగా మేము చేతులు ఎత్తి దండం పెడుతున్నాం రేవంత్ రెడ్డి గారికి. అది పంక్చర్ అయితే మళ్ళీ దాన్ని తీసుకొని తిరుగుకుంటూ చేరాలి. మళ్ళీ వర్షం వస్తే కవర్ల కాడికి తిరగాలి, కలం కాడికి ఉరకాలి. ఎద్దులు తిప్పాలి, ఎద్దులే పోయినాయి. నీవెన్ని ఉన్నాయి? 2 ట్రాక్టర్లు. ఎన్ని రోజులే? 4 రోజులు వచ్చి. నువ్వు 4 రోజుల నుంచి ఇట్లా రోడ్డు మీద ఉన్నావు? రోడ్డు మీద ఉన్నాను. పర్వతాపురం తిరగమే తీసుకోపోతే ఇంక తెచ్చిన బండి ఈరోజు చూస్తే 4 రోజులు లైన్ ఉండ. బస్తాలు 200 బస్తాలు కొనుక్కున్నాం. ఫస్ట్ బస్తాలు ఇచ్చారు, అవి దూకిన అమ్మినాయి 300 కిలోలు. ఇప్పుడు 200 బస్తాలు కొనుక్కున్నా, నింపినా 2 బండ్ల లైన్లు ఉన్నాయి. అట్లే ఉంది. అమ్మాలి మొత్తం వాళ్ళే తెచ్చి పెట్టుకోవాలి. మళ్ళీ వాళ్ళ అన్నదే కొద్ది సీక్రెట్ నడిచి కొన్ని సీక్రెట్ తోలుతారు ఇంకా వాళ్ళు తెలియకుండా లోపల ఈ బండి బ్రేక్ అవుతున్నాయి. మేమేం చేయాలి? ఎంతసేపు ఉండాలి? మీరు లైన్ లో ఉన్నా కూడా కొన్ని లైన్ లేకుండా వచ్చి వచ్చినాయి. ఆయన నిన్న రాసుకోమని టూకాను, మొన్న రాసుకొని పోయాడు. ఆయన నీకెందుకు కానీ లోపల చేస్తారు. మా పనులు సీరియల్ నెంబర్ దగ్గర వచ్చి అనిపిస్తుంది 3 రోజులు అట్లా ఇది పరిస్థితి. మా పని ఎన్ని రోజులు ఇంకోటి బండికి వేరే కిరాయి వచ్చాయి కదా, 20 రోజులు అయ్యేంత వరకు టైర్లు కిరాయి పెట్టాము. కిరాయి పెడితే అమ్మడిపల్లి ఈశ్వరయ్య సార్ నా పేరు. ఈశ్వరయ్య. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి? 25 తారీఖు జోకినాం. మేము వచ్చింది 20 తారీఖు వచ్చినాం. మక్కలు 25 తారీఖు జోకినాం. ఇప్పటికీ ఎత్తలే 650 బస్సాలు కొనుక్కొచ్చినాం. నువ్వే సొంతం 25 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన బస్సా. మా అమ్మాలి మళ్ళీ 33 రూపాయలు 34 రూపాయలు అంట. ఆడ వేసిరు అస్సలు ఇంతవరకు ఎత్తలే. లారీలు వస్తాయి కొనుక్కొచ్చిన, సొంతం కొనుక్కొచ్చిన. 40 క్వింటాలు ఆసర అయితే 2 ట్రాక్టర్లు తెచ్చిపోయినా. అవి జోకుతూనే లేరు. వీళ్ళు అడితేమన్నారు గన్ని బ్యాగులు ఏమని అడితే? గన్ని బ్యాగులు లేవు, పైసలు ఇస్తామన్నారు, అమౌంట్ ఇస్తామన్నారు. 15 రూపాయలు బ్యాగ్ 22 రూపాయలు కట్టిస్తామన్నారు. కానీ వాళ్ళు ఇంకా ఇవ్వలే మాకు. దీనికి 22 అన్నాడు ఆ సార్ అయితే మొన్న 22 అన్నాడు. కానీ లారీలు వస్తాయి ఎత్తామంటారు, అవి ఎత్తలేరు. ఈ బండ్లు ఇక్కడ కాల్ చేస్తారు, మా అట్లనే పెడతారు. ఆ గ్రౌండ్ లో ఉన్నాయి మొత్తం అట్లనే పెడతారు. కాబట్టి రైతు విలువ తెలుసు కాబట్టి రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావాలని పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు రైతుల మీద రాజకీయం చేయాలనే సుంకిత మనస్తత్వం కలిగిన బీఆర్ఎస్ పార్టీ కాదు ఇది. ఎందుకంటే మీరే చూస్తున్నారు,
పొద్దుగాల నుంచి చూస్తున్నాము ఇంతమంది రైతులు 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి హరికోస పడుతున్నారు. 4 నెలల నుంచి పంట పండించుకొని పంట పండినాక పంట అమ్ముకోవాలంటే నెల రోజులు ఒడిగాపులు కాసుకున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎవరిది రాజకీయమో మీరే అంచనా వేసుకొని మీరే చెప్పండి ఏ విధంగా అవుతున్నది. టోకెన్లు ఇచ్చింది ఈరోజు పెద్దూరు నుంచి పెద్దపల్లి 4 కిలోమీటర్లు అయితే 3 కిలోమీటర్ల పొడుగున 350 ట్రాక్టర్లు ఉన్నది నిజం కాదా? 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఒక రైతు కుప్ప పోసుకొని ఉన్నది నిజం కాదా? మీరే చూడండి, మీరే చెప్పండి. ఒక అమ్మ రైతు ఆడబిడ్డ రైతు మాట్లాడుతుండే మీరే చూశారు కదా. ఇప్పటి నుంచి 15 రోజుల క్రితం 30 రూపాయలు పెట్టి గన్ని బ్యాగులు తెచ్చుకున్నది, ఆటోలు తెచ్చుకున్నది. 5 రోజుల నుంచి నింపడానికి అమాలీలు లేరని కుంటి సాగులు చెప్తున్నారు. కనీసం మీద మౌలిక వసతులు లేవు. మంచినీళ్ళు తాగదామంటే లేవు. మీకు కూడా పోతామంటే కూడా ఒక గ్లాసు మంచినీళ్ళు దొరకలేవు. కేసీఆర్ ఇచ్చిన మిషన్ కాకతీయ దారి ఉన్న నీళ్లు తాగుతున్నాం మేము చెరువుల్లో పోయి. అవే ముంచుకొచ్చుకొని తాగుతున్నాం. ఎక్కడ మౌలిక వసతులు ఎక్కడ కల్పిస్తున్నారు? ఆరోగ్య మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు ఎక్కడ మొక్కలు లేవు, ప్రతిరోజు మేము తీసుకొని కొనుగోలు చేస్తున్నాం, గోదాములు నింపుతున్నాం అని చెప్తున్నారు. ఎక్కడ నింపుతున్నారండి? మీరే చూస్తున్నారు కదా. ఓన్లీ పెద్దూరు గ్రామంలోనే ఎన్ని వేల బ్యాగులు ఉన్నాయో చూడండి. ఇంకా ఎన్ని వేల బ్యాగులు కావాలో చూడండి మీరు నింపడానికి. కనీసం 22 లక్షల గన్ని బ్యాగులు కావాలి మన తెలకపల్లి మండలానికి. మా రైతాంగము అత్యధికంగా ఈ సంవత్సరము 28,473 ఎకరాల మొక్కజొన్న పంట వేస్తే దాదాపు 1 ఎకరానికి 40 క్వింటాళ్ళు యావరేజ్గా పెట్టుకుంటే 11,38,000 క్వింటాళ్ళు మీ ప్రభుత్వమే కదా అంచనా వేసింది. మీ ప్రభుత్వం ఏఈఓలే కదా అంచనా వేసింది. 11,38,000 క్వింటాళ్ళు మొక్కజొన్న ఒక తెలకపల్లి మండలంలో పండుతుంటే 22 లక్షల గన్ని బ్యాగులు కావాలని మీ ఏఈఓలే కదా మీకు రిపోర్ట్ ఇచ్చింది. గత 4 నెలల నుంచి ప్రతి గ్రామంలో ప్రతి రైతును ఏ పంట వేసినావు, ఏ భూమిలో ఏ ఎకరాలో ఏ సర్వే నెంబర్ ఏ పంట వేసిన సమగ్రమైన విశ్లేషణతో కూడిన ఏఈఓలు మీకు ఏఓ దగ్గర రిపోర్ట్ లేదా? అది కూడా రాజకీయమా? అది చూడండి మీరు. అన్ని బ్యాగులు కావాల్సి ఉన్నప్పుడు నిమ్మకి నీరెత్తినట్టు ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ కానీ పట్టించుకోకుండా ఉండి మా తెలకపల్లి రైతులకు ఈరోజు ఖాళీ 3,70,000 గన్ని బ్యాగులు మాత్రమే సరఫరా చేసినారు. ఇంకా 18 లక్షల గన్ని బ్యాగులు కావాలి మా తెలకపల్లి మండల రైతాంగానికి. ఓన్లీ తెలకపల్లి మండలానికి. నాగర్ కర్నూలు నియోజకవర్గం తీసుకుంటే 1,04,000 ఎకరాలలో పంట వేస్తే కొన్ని కోట్ల బ్యాగులు కావాలి. ఎక్కడ సరఫరా చేసిందండి? గన్ని బ్యాగుల మీద మేము రాజకీయం చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తారు. ఎప్పుడైనా చూసారా? గతంలో రైతులు కళ్ళాలలో ఇంత ఒడిగాపులు కాసిర్రా? రైతు దగ్గరికే లారీ వచ్చి పంట నింపుకొని పోయి టంగు అని 3-4 రోజులు వారం రోజుల లోపల పంటలు వంటది. ప్రతి విలేజ్ లో కేంద్రం ఏర్పాటు చేసినాం. ఏ ఒక్క రైతు కూడా 10 రోజులు 5 రోజులు ఒడిగాపులు కాయలేదు. మరి అప్పుడు అట్లాంటిది రోజులు పోయి ఈ రోజు మేము 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి రైతులు అవస్థ పడుతుంటే ఎక్కడి ట్రాక్టర్లు అండి? ఒక ట్రాక్టర్కు ఒక రోజుకు 1,500 కిరాయి. ఒక ట్రాక్టర్కు 1,500 కిరాయి. డ్రైవర్కు బత్త, ఓనర్ వచ్చి కాపలు ఉండాలి, పడతాలు కొనుక్కొచ్చుకోవాలి. బ్యాగులు 30 రూపాయలు 35 రూపాయలు మధ్యలో బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. రోడ్ల మీద టైర్లు నింపుకపోతుర్రు, బ్యాటరీలు నింపుకపోతుర్రు. ఒక రైతు పంట పండించి ఈ ఎండాకాలమే 4 రోజులు ఇంటికాడ రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఆ 4 రోజులు మీరు ప్రభుత్వం కక్ష కట్టి రైతుల మీద కక్ష కట్టి కళ్ళాలు ఎమ్మటి రోడ్లు ఎమ్మటి వండే ప్రభుత్వం వైఖరి చెప్పండి, మీరే చెప్పండి. ఒక్క పెద్దూరు నుంచి పెద్దపల్లి వరకు 300 ట్రాక్టర్లు ఉన్నాయి. ఎక్కడివి లారీలు? ఎక్కడివి నేను అడుగుతున్నా. 15-20 లారీలు, ఒక లారీలు 850 బస్తాలు పడతాయి. ఏ రైతు నింపితే ఈ లారీ వచ్చింది వీడికి? ఎక్కడివి దళారీ వ్యవస్థ? ఎక్కడిది? ఏ రైతు నింపుకొచ్చింది చెప్పండి. ఒక రైతు 850 బస్తాలు నింపుకొచ్చి లారీలో నింపుకొచ్చే స్టేజ్ ఉందా? స్తోమత ఉందా? ఎక్కడిది వ్యవస్థ? ఏం గోల్మాల్ జరుగుతుంది? 1 ఎకరాకు 25 క్వింటాలు మాత్రమే పంట పండుతుందని మీరు చెప్పిండ్రు, తీసుకుంటుండ్రు. ఇప్పుడు 1 ఎకరాకు 40-50 క్వింటాలు పండుతుంది. కేసీఆర్ పుణ్యమా కేఎల్ఐ నీళ్ళ వల్ల భారీ పంట పండింది. అత్యధికంగా పంట పండుతుంది మన దగ్గర. నువ్వు 25 క్వింటాలు ఎకరా కొనుక్కుంటా అంటే ఇంకా 25 క్వింటాల తర్వాత 26 క్వింటాల రైతు పండించొద్దా పంట? ఆ పండించిన పంట ఎవరు కొనాలి? 25 క్వింటాలకు సీలింగ్ పెడుతున్నావు నువ్వు. 26 క్వింటాలు ఎవరికి అమ్ముకోవాలి? రైతు ఇండైరెక్ట్గా దళాలకు అమ్ముకోవాలి. నువ్వు ప్రోత్సహిస్తున్నావా? చెప్పండి. ప్రభుత్వ వైఖరి ఏంది? ఇదేనా? 26 క్వింటాలు ప్రతి క్వింటాలు 1800కు 1700కు మీరు బయట అమ్ముకోండి అని చెప్పడమేనా ఇండైరెక్ట్గా? మేము బేషరతుగా ప్రభుత్వం వెమ్మటి కళ్ళు తెరిచి రైతులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రైతులపై రైతు బంధు ఎగ్గొట్టినావు 3 సార్లు, రైతు బీమా ఎగ్గొట్టినావు, రైతుల మీద కక్ష కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా
కళ్ళు తెరిచి ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర వెంటనే 25 క్వింటాల్లో ఉన్న సీలింగ్ని ఎత్తేసి 40 క్వింటాలున్న 50 క్వింటాలున్న రైతు పంట మొత్తం కొనాల్సిందే. మీరే ప్రతి బ్యాగు సరఫరా చేయవలసిందే. ఏ ఒక్క రైతును కూడా 2-3 రోజులు మేము ఇచ్చి మళ్ళీ మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రతి రోడ్డును దిగ్బంధం చేస్తాం. 3 రోజులు మాత్రమే పెద్దూరులో మీకు టైం ఇస్తున్నాం. ప్రతి రైతు ప్రతి ట్రాక్టర్ ఒకటి లేకుండా కొనుగోలు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏ విధంగా అయితే మీరు గన్ని బ్యాగులు కానీ వేరే గ్రామాలకు పంపిస్తుర్రో గన్ని బ్యాగులకు 22 రూపాయల 11 పైసలు మార్కెట్ మేము చేత కాదు మీరు కొనుక్కోండి అని రైతుల మీద ఎత్తేసింది. ఏ ప్రభుత్వంలో మేము గతంలో చూడలేదు. కాబట్టి ప్రతి రైతుకు ఏ రైతు అయితే ఒక బ్యాగు మీరు తీసుకుంటున్నారో ప్రతి బ్యాగుకు 22 రూపాయల 11 పైసలు ప్రతి రైతు ఖాతాలో వేయవలసిందే. ప్రతి రైతు గింజ మీరు కొనవలసిందే. ఒకవేళ మాత్రం 3 రోజులు దాటిన తర్వాత కొనకపోతే మాత్రం ఇదే రైతాంగాన్ని తీసుకొచ్చి తెలకపల్లి మండల హెడ్ క్వార్టర్లో మొత్తం 28,000 ఎకరాల వేసిన రైతులందరినీ పిలుచుకొచ్చి ధర్నాకు కొనుక్కొని ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో పాలన చేయడానికి ఒక క్షణం కూడా అర్హత లేదనేసి ఈ పత్రికా ముఖంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఎంత దారుణం అంటే ఈరోజు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ అధికారులను పిలుచుకొని సమీక్ష నిర్వహిస్తే ఈరోజు తెలకపల్లి మండలమే కానీ చుట్టుపక్కల మండలాల్లో కానీ ఈరోజు అత్యధిక మొత్తంలో మొక్కజొన్న వేసిరనేసి వ్యవసాయ విస్తరణాధికారులు ప్రతి క్లస్టర్కి ఈరోజు వ్యవసాయ విస్తరణాధికారులను కేసీఆర్ ప్రభుత్వంలోనే తీసుకురావడం జరిగింది. వాళ్ళు పంట నమోదు చేస్తూ ఉన్నారు. పంట నమోదును వాళ్ళు ఈరోజు తీసుకొని సమీక్ష నిర్వహిస్తే ఈరోజు ఈ నాగర్కల్ నియోజకవర్గంలో ఎంత పండిందనేది తెలుస్తుంటే దాని ద్వారా ముందు చూపుతోటి ఎన్ని గన్ని బ్యాగులు అవసరమవుతుంది, ఎన్ని యూరియా బ్యాగులు అవసరమవుతుంది అనేది దానిపైన వాళ్ళ అవగాహనకు రావాల్సి ఉంటుంది. కానీ ఇదేది కూడా వాళ్ళు చేయలే. ఈరోజు చివరికి ఈరోజు మన నియోజకవర్గంలో 1,00,000 పైన ఎకరాల్లో మొక్కజొన్న విస్తీర్ణం అనేది సాగు చేస్తే ఈరోజు ఒక గన్ని బ్యాగును వాళ్ళు సప్లై చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం దారుణంగా విఫలం చెందడానికి ఇదే నిదర్శనం. గన్ని బ్యాగులను మేము సప్లై చేయలేమనేసి ఈ ప్రభుత్వం మార్కెట్ ద్వారా వాళ్ళు మేము చేతులు ఎత్తేస్తూ ఈ సర్క్యులర్ అనేది రిలీజ్ చేసింది. మేము గన్ని బ్యాగులను కొనలేము, మా చేత కాదు, మేము వైఫల్యం చెందినాము, మా వల్ల కాదు అని చెప్పేసి ఈరోజు గన్ని బ్యాగులను మేము ఇవ్వలేమనేసి ఈరోజు ప్రభుత్వమే ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేసింది. సర్క్యులర్ రిలీజ్ చేసి మీరు కొనుక్కొచ్చుకోండి 22 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈరోజు రైతుల ద్వారా విన్నాం. ఒక్కొక్క రైతు ఈరోజు 30 రూపాయలు, 33 రూపాయలు, 37 రూపాయలు ఈరోజు అత్యధికంగా ధరలు చెల్లించి బ్లాక్ మార్కెట్లో ధరల దగ్గర కొని ఈరోజు వాళ్ళు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేసి ఈ మొక్కల కొనుగోలన్నా చేయాలి, లేదంటే రాజీనామానన్నా చేయాలనేసి ఈరోజు ఈ మీడియా ముఖంగా